చాలామంది మేము దేవుని భక్తులు అని. కాదు, మీరు దేవుని భక్తులని దేవుడు ఎలాగా మీతో అనడం. ఆయన పిల్లలైన మా చేత అనిపిస్తాడు మిమ్మల్ని. ఈ విషయాన్ని గమనించండి. ఓకే, మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ కొరింథీలో ఉన్న క్రైస్తవుల్ని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు చేత దేవుడి ఉత్తరాన్ని రాయిస్తున్నాడు. ఇప్పటికీ ప్రపంచ పటంలో కొరింథీ పట్టణం ఉంది. ఇప్పటికీ ప్రపంచంలో కొరింథీ పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఉన్నవారికి అపోస్తలుడైన పౌలు చేత దేవుడు వాళ్ళకి ఏది అవసరమో అది రాయిస్తున్నాడు. చదువు నాయన. కాగా నా ప్రియ సహోదరులారా, మీరెంతో ప్రయాసపడుతున్నారు, మంచిది, కష్టపడుతున్నారు. ఇది పని చేయని వారి గురించి చెప్పటం లేదు, పని చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. అది నటించే వాళ్ళ గురించి చెప్పటం లేదు. ఇవి హృదయపూర్వకంగా జరిగించే వాళ్ళ గురించి చెప్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు కష్టపడి పని చేస్తున్నారు కదా, అది మీ ప్రయాసం ప్రభునందు వేస్ట్ కాదు. మీరు ఉల్లిపాయ కోసినా, మిరపకాయ కోసినా, ఆహారాలు వండినా, ఆహారం వడ్డించినా, సువార్త చేసినా, వాక్యం చెబుతున్నా, ప్రసంగాలు చేస్తున్నా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. బైబిల్లో లేనిది చెప్తే, లేనిది చేస్తే మీ ప్రయాసం వ్యర్థమైపోద్ది. మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరంగా ఉండండి. వేళ చివరి ప్రార్థన అదే చేసింది అమ్మాయి. ఏమని చేసింది చివరి ప్రార్థన? మా జీవితంలో యవ్వనంలో ఉన్న బిడ్డండి, ఇప్పటికి మగాళ్ళు కావాలి. ఆ వయసు వచ్చేసరికి ఆడవాళ్ళకి మగాళ్ళు కావాలి పెళ్లి చేయడానికి, లేకపోతే ఉండలేరు. వెళ్ళిపోతారు. మా జీవితకాలంలో మా బ్రతుకంతా మేము స్థిరులమును కదలని వారముగా ఉండినట్టు తండ్రి మమ్మను సిద్ధపరచండి అని అడిగింది ఆ బిడ్డ. తేడా మాట్లాడితే, తేడా పని చేస్తే చెంప చెల్లుమన్నట్టు చెప్తాను. పద్ధతి ప్రకారంగా నడుచుకుంటే ఎప్రిషియేట్ చేసి పైకెత్తుతాను. అది బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు అవి. కనుక పౌలేమంటున్నాడు? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము, మీరు ప్రయాసపడుతున్నారు, దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు, కడిగినా, తుడిచినా, వండి